ఇక్కడ యుఎస్ లో మొత్తం 59 యాక్టివ్ ఎయిర్ ఫోర్స్ బేస్లు ఉన్నాయి. వాటిల్లో 6 కాలిఫోర్నియాలో, 2 నెవాడాలో ఉన్నాయి. ఆ రెండిట్లో ఒక దానికి వెళ్తున్నాం. దాని పేరు నెల్లీస్ ఎయిర్ ఫోర్స్ బేస్. అక్కడికి ఎందుకు వెళ్తున్నాము అంటే ఈ రోజు అక్కడ ఎయిర్ షో అవుతుంది. నా ఫేవరెట్ F-22 ర్యాప్టర్, B-1 బాంబర్, B-2 బాంబర్స్ దొరుకుతాయేమో చూద్దాము. ఇక్కడ మనం లాస్ ఏంజలీస్ లో ఉంటాం కదా, ఇక్కడ నుంచి లాస్ వేగస్ 270 మైల్స్. 270 మైల్స్ అంటే అప్రాక్సిమేట్లీ 440 కిలోమీటర్లు అనుకుంటా. 4 గంటలు పట్టింది ట్రాఫిక్ లేకపోతే. చాలా మంది కామెంట్స్ లో నన్ను అడిగింది B-2 స్పిరిట్ బాంబర్ ని చూపిమని, కానీ అది ఈజీగా దొరకదు. అది దాని ఆపరేషన్స్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంటే ఆ బండిని ఇట్లా కదిలిస్తే గంటకి $140,000 పైన అయింది, అంటే 1.5 కోటి పైన. ఏది దాని ఫ్యూయల్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అందుకని ఎయిర్ షోలకి అంత ఈజీగా తీసుకురారు. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయేది యాక్టివ్ ఎయిర్ ఫోర్స్ బేస్ కదా, అంత దూరాన్ని ఎక్కడన్నా పార్క్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దూరం నుంచి చిన్నగా కనపడితే వీడియో తీద్దాం. ఫుల్ ట్యాంక్ ఉందిగా, ఫుల్ ట్యాంక్ ఉండాలి రో. ఇక్కడ చూడు, 1 గంట వచ్చాం ఇప్పటికి. ఇక్కడ నుంచి మొత్తం ఎడారి స్టార్ట్ అయింది. ఇంకో 3 గంటలు కూడా అచ్చంగా ఎడారిలోనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. లెడ్ డిసిప్లిన్ ఫాలో అవుతున్నారా? చూడండి ఎట్లా ఫాలో అవుతున్నారో. అందరు ఫాలో అవ్వండి, అది చాలా సేఫ్. ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి హైవే మొత్తం అస్సాం ట్రాఫిక్ అంతా. ఆల్రెడీ 1 గంట ఉన్నా ఇక్కడ బండిలో. చీమ తాలకాయ అంతా కూడా ముందుకు కదలలేదు. ఇది ఎన్ని మైళ్ళు ఆగిపోయి ఉందో ఏమో. గూగుల్ మ్యాప్స్ పెడితే సిగ్నల్ కూడా చూపించలేదు అది. ఇక్కడ మిలిటరీ హంవీలు అంటారు కదా, ట్యాంకులు, ఆ హంవీలు తయారు చేస్తారనమాట. ఈ ఏరియాని ఎర్మో అంటారు. ఎర్మో అనేది ఒక ఊరు ఎడారి మధ్యలో ఉంటది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాంకులు అలాంటివన్నీ మొత్తం ట్రైన్ లో ఎక్కించి అన్ని చోట్లకి షిప్ చేస్తూ ఉంటారు యుఎస్ లో. అక్కడ చూడండి, ఇసుక తుఫాను వలన కొండలన్నీ ఎట్లా నిండిపోయినాయో ఇసుకతో. ఈ మధ్య వచ్చినట్టుంది రీసెంట్ గా. అక్కడ కనపడుతుంది చూసారా, అది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన థర్మోమీటర్. 135 ఫీట్ల ఎత్తు ఉంటుంది. అది 1913లో కట్టారు. కాలిఫోర్నియాలో బేకర్ అనే సిటీలో ఉంటుంది. ఆ రెడ్ కలర్ లో కనపడేది ఈ రోజు టెంపరేచర్ అనమాట. బండి అయిపోయి ఇక్కడ పొద్దున బండి ఎక్కిన కాడ నుంచి మన ఫేవరెట్ డ్రింక్ రక్త కోలా ఉంటది కదా, అది తాగుతున్నా. రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. ఇగో ఇక్కడ రెస్ట్ ఏరియాలు ఇలా ఉంటాయి హైవే మీద. అక్కడక్కడ 100 మైల్స్ ఒక దగ్గర అలా పెడతా ఉంటారనమాట. అక్కడ వెనకాల చూడు హైవే ట్రాఫిక్ మొత్తం, ట్రక్కులు చూడు ఎన్ని ఉన్నాయో. జూమ్ చేద్దామా? ఇగో బండి ఎక్కేద్దాం మళ్ళీ. ఆ కొండల మధ్యలో చూడు ఇసుక ఎట్లా పడుందో. మొహావి ఎడారి ఇది. ఇక్కడ నుంచి లాస్ వేగాస్ ఇంకొక గంట ఉంటది. ఆ లెఫ్ట్ సైడ్ చూడు మొత్తం సోలార్ ప్యానెల్స్, అన్ని ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. ఆ పైన మెరుస్తుంది చూసారా, అది ఎట్లా పనిచేసిద్ది అంటే ఆ కింద ఉన్న సోలార్ ప్యానెల్స్ అన్ని లైట్ ని తీసుకొని ఆ పైన ఉన్న దాని మీదకి రిఫ్లెక్ట్ చేస్తాయి. అప్పుడు ఆ పైన ఉన్న అన్ని వేడెక్కి ఆ వేడితోటి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. అది వేడెక్కుతుంది కదా, దాని లోపల వాటర్ ఉంటుంది, అది బాయిల్ అయ్యి దాన్ని వేడి చేస్తారు.
కనపడే సిటీని మినీ లాస్ వేగస్ అంటారు. ప్రిమ్ యాక్చువల్ గా రియల్ సిటీ పేరు ప్రిమ్, కానీ సింపుల్ గా మినీ లాస్ వేగస్ అంటారు. ఇక్కడ నుంచి ఇంకొక 30 నిమిషాలు ఉంటది, కాలిఫోర్నియా అయిపోయింది ఇక్కడతోటి. ఇక్కడ ఎక్కడో వెల్కమ్ టు నెవాడా అని ఒక బోర్డు ఉంటుంది చూడండి. ఈ నెవాడా స్టేట్ అనేది మొత్తం కూడా గ్యాంబ్లింగ్ అండ్ కెసినో మీద ఆధారపడి ఉంటది. అందరు ఇక్కడికి వచ్చి కెసినోలు ఆడుతూ ఉంటారు. ఈ స్టేట్ కున్న ప్రతి ఎంట్రన్స్ దగ్గర కూడా వెల్కమ్ టు నెవాడా అని ఉంటది కదా, అక్కడే ఒక కెసినో కూడా ఉంటది. ఇదిగో ఇవన్నీ కెసినోలు, షాపింగ్ అండ్ కెసినో. అదిగో ఆ విస్కీ పీట్స్ ఆ కెసినో పేరు. ప్రతి ఎంట్రన్స్ దగ్గర కూడా ఒక కెసినో ఉంటది. ఇప్పుడే లాస్ వేగస్ సిటీలోకి వచ్చాము. ఆ కనపడేది ఆ స్టేడియం 2 years అవుతున్నట్టుంది కట్టి. అది 3 billion పెట్టి కట్టారు, అంటే 24,000 కోట్లు. ఆ పైన కూడా క్లోజ్ అయిపోయింది. లాస్ వేగస్ లో ఎండలు చాలా ఎక్కువ కదా, మొత్తం పైన క్లోజ్ అయిపోయింది. అదిగో అక్కడ మౌంటైన్స్ పైన స్నో ఉంది చూడు. లాస్ వేగస్ వచ్చాను కదా, ఇక్కడ నా ఫ్రెండ్కి ఇచ్చేసా బండి. ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇదిగో ఇదంతా లాస్ వేగస్ సిటీ. ఈ రోజు వేగస్ లోకి వెళ్ళట్లే, కెసినోలు పిలుస్తున్నాయి వచ్చి ఆడి డబ్బులు పోగొట్టుకోమని, కానీ వెళ్ళట్లేదు ఈ రోజు. తర్వాత ఎప్పుడన్నా పోగొడదాం. ఇక్కడ నుంచి ఇంకో 20 minutes వెళ్తే ఎయిర్ ఫోర్స్ బేస్ కి వెళ్తాం. నెల్లీస్ ఎయిర్ ఫోర్స్ బేస్ దాని పేరు. ఇదిగో ఇది కెసినో, దీని పేరు పిరమిడ్. ఇక్కడ ఒక్కొక్క కెసినో ఒక్కొక్క స్టైల్లో ఉంటది. ఇది ఏమో ఈజిప్ట్ లో ఉండే పిరమిడ్ థీమ్ తోటి కట్టారు. దాని ఒరిజినల్ పేరు లక్సర్, కానీ సింపుల్ గా పిరమిడ్ అని పిలుచుకుంటాం అందరం. ఇది ఆ ఫ్రెండ్ బండి తోలుతున్నాడు, క్రాంతి, వేగస్ లో ఉంటాడు. ఇదిగో ఇది సీజర్ ప్యాలెస్ కెసినో. హ్యాంగ్ ఓవర్ మూవీలో ఉంటది కదా సీజర్ ప్యాలెస్, అదే కనపడేదంతా అదే. కొంచెం ముందుకు వెళ్తేనేమో ట్రంప్ కెసినో ఉంటది, చూపిస్తాను ఆగండి. అదిగో అక్కడ కనపడుతుందా, అది ట్రంప్ హోటల్స్. అందులో కెసినో ఉండదు, ట్రంప్ది ఒట్టి హోటలే. లాస్ట్ టైం వెళ్ళి లోపల చూపించా కదా, గుర్తుందా? అవి చూడ ఎట్లున్నాయో ఒక్కొక్కటి కెసినో. 1,000 కోట్లు పెట్టే ఒక్కొక్కటి కట్టేది. అది అక్కడ కనపడే కెసినో ఏమో దాని పేరు స్ట్రాటోస్ఫియర్, సింపుల్ గా స్ట్రాట్ అంటారు. అది ఆ పైన చూపిస్తా చూడండి. ఆ మొత్తం పైన రైడ్స్ ఉంటాయి దానికి. అది ఆ పైన రైడ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇంకో 1.5 hour డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళామనుకో ఏరియా 51కి వెళ్తాం. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, దానికి ఎప్పుడన్నా చూద్దాం. చెప్పాను కదా చాలా సెక్యూరిటీ అది ఉంటుంది, చాలా రిస్క్. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం, వేరే పనులు ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఇప్పుడు వెళ్ళే ఏరియా డైరెక్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో కారు పెడతానికి ఉండదు. పక్కనే లాస్ వేగస్ మోటార్ వే అని చెప్పి ఒక రేస్ ట్రాక్ ఒకటి ఉంది. అక్కడ బండి పార్క్ చేసి అక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళ బస్సు సర్వీస్ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్తానికి. అక్కడ పార్క్ చేసేసి బస్సు ఎక్కి అక్కడికి వెళ్దాం. మొత్తం లాస్ వేగస్ అంతా ఎడారి మధ్యలో ఉంటది, చుట్టూ ఎడారే. ఇదిగో ఇదంతా షాపింగ్. లాస్ వేగస్ ప్రీమియం అవుట్లెట్స్ నార్త్ అంటారు. చాలా మంది షాపింగ్ చేస్తానికి వస్తారు ఇక్కడ. మనం లాస్ ఏంజలీస్ నుంచి ఇక్కడికి వచ్చిన హైవే అంతా కూడా దీని పేరు I-15. ఇది కాలిఫోర్నియా శాన్ డియాగోలో స్టార్ట్ అయ్యి కెనడా దాకా వెళ్తుంది. ఇక్కడ కనపడేదాన్నేమో ఓల్డ్ లాస్ వేగస్ అంటారు. లాస్ వేగస్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇందాక చూపించాం కదా బ్యాక్ సైడ్, అక్కడికి డెవలప్ అయింది అనమాట ఓల్డ్ లాస్ వేగస్. ఇంకొకటి ఏంటంటే ఏరియా 51 ఉంది కదా, దాని గురించి అందరూ అనుకుంటారు ఏలియన్ రీసెర్చ్ అది ఇది అని చెప్పి. నేనైతే నమ్మను. దాంట్లో మొత్తం హైలీ కాన్ఫిడెన్షియల్ మిలిటరీకి సంబంధించిన రీసెర్చ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏరియా 51 అని ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఏరియా 12, ఏరియా 10, 15, 14 అట్లా చాలా ఉన్నాయి. వాటిల్లో ఏరియా 51 అనేది ఒకటి. ఇక్కడ నుంచి హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత ఏరియా 7 ఉంటుంది, తర్వాత 8, 9, 10 వరుసనే ఉంటాయి. కానీ ఏరియా 51 అనేది చాలా దూరాన ఉంటుంది. అదొక్కటి ఫేమస్ అయింది. ఈ ఏలియన్ రీసెర్చ్ అని ఎవడు పేరు పెట్టాడో దానికి, కానీ నాకైతే తెలియదు. బట్ అదంతా నిజం కాదురా బాబు, నమ్మమాకండి అవన్నీ. ఇదిగో నెల్లీస్ ఎయిర్ ఫోర్స్ బేస్. అక్కడ కనపడుతున్నాయి కదా, వాటిల్ని బాక్సబుల్ హోమ్స్ అంటారు.
$50,000 అనమాట ఒక్కోటి. ఏం చేస్తారు అంటే ఆ ఇల్లు నెట్ కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు. 40 లక్షలు 50,000 అంటే. ఆ కంపెనీ, ఇదే కంపెనీ చేస్తారు, చేసి ఆ వెనకాల అక్కడ పెట్టుకుంటా ఉంటారు ఇల్లులు అన్ని. అమెజాన్ లో కూడా పెడతారు వాటిని. $50,000 ఉంటది. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కొని. మరి ఇప్పుడే ఇక్కడ పార్కింగ్ లాట్ లోకి వచ్చాము. ఇది లాస్ వేగస్ మోటార్ స్పీడ్వే అనే నాస్కార్ ట్రాక్ సంబంధించిన ఏరియా. ఈ చుట్టూ అంతా కూడా అదే నాస్కార్ అవుతా ఉంటది. వీళ్ళకి పార్కింగ్ లాట్ ఉంది చుట్టుపక్కల. ఈ పార్కింగ్ లాట్ కెపాసిటీ ఎంతో తెలుసా? 80,000 బళ్ళు, 80,000 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ బేస్ లో పార్కింగ్ చేస్తానికి ప్లేస్ లేదు. ఉన్నా గానీ ఇన్ని బళ్ళు పెట్టుకోనియరు. ఇక్కడ చూడండి, రేస్ ట్రాక్ వచ్చిన దగ్గర కొంతమంది వాళ్ళ బళ్ళు తీసుకొని వచ్చారు. ఇగో అవన్నీ కూడా డ్రాగ్ రేసింగ్ బళ్ళు. ఈ రేస్ ట్రాక్స్ మీద ట్రయల్స్ వేస్తా ఉంటారు అనమాట. ఆడియన్స్ కూడా రావచ్చు, అక్కడ కూర్చొని చూస్తానికి ప్లేస్ అవన్నీ ఉన్నాయి. కానీ మనం వచ్చింది ఎయిర్ షో చూస్తానికి కదా. బండి పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ లైన్ చూడు ఎంత పెద్దగా ఉందో. 1 కిలోమీటర్ ఉంటది. ఇప్పుడే ఇక్కడ పార్క్ చేసాం బండి. ఇప్పుడు షూస్ వేసుకొని ఇక్కడ చూడు, పార్కింగ్ చూడు ఎంత ఉందో. ఇది చూడు, ఆల్రెడీ పైన ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనపడుతుంది. లైన్ చూడు, అదిగో లైన్. చూడండి లైన్, 1 గంట నిలబడాలి. అది అక్కడెక్కడో ఉన్నాయి బస్సులు. 1 కిలోమీటర్ పైగా లైన్ ఉంది. అది అక్కడ లాస్ వేగస్ సిటీ కనపడుతుంది చూడండి. అది వెనకాల ఉన్నదంతా అదిగో అది లాస్ వేగస్. రెండు గంటలు అయింది లైన్ లో నిలబడి. ఇప్పుడు దాకా ఏం కదిలింది లేదు. ఇక్కడ చూడు, బస్సులన్నీ ఇంతే ఉన్నాయి. మరి ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంత పూర్గా ఉండదు మామూలుగా అయితే మేనేజ్మెంట్. చూద్దాం. ఇది ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు చూడు. మన బ్యాగుల్లో మొత్తం మెటల్ డిటెక్టర్స్. మామూలుగా చాలా మంది పాకెట్ నైఫ్స్ అలాంటివి క్యారీ చేస్తారు. అలాంటివి కూడా ఇక్కడికి ఏం తీసుకురాకూడదు. మొత్తానికి బస్సు దగ్గరికి వచ్చాం 2.5 గంటల తర్వాత. స్ట్రాలర్స్ ఉన్న వాళ్ళు లోపల పెట్టేసుకోవచ్చు లగేజ్. మన బ్యాక్ ప్యాక్లు పెట్టనీయర్లే. ఇప్పుడు కూర్చున్నాం బస్సులో. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు బేస్కి వెళ్తాం, ఎయిర్ ఫోర్స్ బేస్కి. ఇప్పుడే బస్సు దిగి ఇక్కడికి వచ్చాం కదా. రావటం ఇక్కడ చూడండి, F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్ ఉంది. ఇక్కడ 3 ఉన్నాయి. F-35 1, 2, 3. వీటిల్లో 3 వేరియంట్స్ ఉంటాయి. F-35A, F-35B, F-35C అని యాక్చువల్గా 3 ఉంటాయి. ఇవన్నీ కూడా F-35Aలు. ఐ థింక్ 4 ఉన్నాయి మొత్తం. 4 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి $100 మిలియన్, $80 నుంచి $100 మిలియన్, అంటే 800 కోట్లు, కొంచెం అటు ఇటుగా. మొన్న మోడీ వచ్చినప్పుడు ఫైటర్ జెట్స్ ట్రంప్ ఆఫర్ చేశాడు కదా, ఇవే. కొంచెం జూమ్ వేద్దాం, కాక్పిట్ లోకి జూమ్ వేద్దాం. మాకు అదిగో దీని ఎగ్జాస్ట్, దీనికి సింగిల్ ఎగ్జాస్ట్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్కి వెళ్ళాం. ఎగ్జాస్ట్ భలే ఉంటుంది చూస్తానికి. చూడు ఎలా ఉన్నాయో అసలు, ఎంత బీస్టులు రా బాబు. జూమ్ చేద్దాము. ఆ ఎగ్జాస్ట్ చూడండి. ఈ F-35s ని అన్ని దేశాలకు అమ్మట్లేదు, కొన్ని కంట్రీస్కే అమ్మారు. కొన్ని అంటే
ఒక 20-30 దేశాలకు అమ్మినట్టున్నారు ఇప్పటి వరకు. 20-30 కాదు, సారీ, 10-15 దేశాలకు అమ్మినట్టున్నారు. ఇప్పుడు మన దేశానికి కూడా ఆఫర్ చేశారు కొనుక్కోమని. ఇవి F-35లు 80 మిలియన్ నుంచి 100 మిలియన్ ఉంటాయి, అంటే 800 కోట్లు ఒక్కోటి. ఇదిగో ఇక్కడ చూడండి ఏముందో, F-15 ఈగల్. ఇది కూడా అంతే, $100 మిలియన్ ఎంత ఉంటది. అంటే ఇది కూడా అంతే, 700 నుంచి 800 కోట్ల మధ్యలో ఉంటుంది ఒక్కొక్కటి, దాని వేరియంట్ ని బట్టి. ఇక్కడ చూడు ఎన్ని పార్క్ చేసి ఉన్నాయో. ఈ వెర్షన్ కి, ఇక్కడున్న వెర్షన్ కి, ఇక్కడ చూడండి మెషిన్ గన్ కూడా ఉంది చూడండి ఇక్కడ. ఇదిగో నన్ను కామెంట్స్ లో కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్రోల్ ఎక్కడ పెట్టుకుంటాయి అని చెప్పి. ఇదిగో చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఈ రెక్కల్లో ఉంటది పెట్రోల్, అంటే ఫ్యూయల్. కొన్ని లాంగ్ రేంజ్ వెళ్లే వాటికి ఇదిగో ఇక్కడ సైడ్ కి ఎక్స్ట్రా ట్యాంక్స్ ఉంటాయి, ఫ్యూయల్ ట్యాంక్స్ పక్కన పెడతారు. ఇక్కడ ఎలా ఉందో చూడు. దీనికి డ్యూయల్ ఎగ్జాస్ట్, 2 ఎగ్జాస్ట్లు ఉంటాయి దీనికి. F-15 అనేది యుఎస్ లో ఉన్న అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ లో కల్లా మోస్ట్ ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. చూడు దాని ఎగ్జాస్ట్ చూడు ఎట్లున్నాయో, నరకంలో తయారు చేసి కిందకి దించారా అన్నట్టుగా ఉంది చూడు ఒక్కొక్కటి. ఈ F-15 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పటి వరకు కూడా ఏ యుద్ధంలో కూడా ఇప్పటిదాకా ఓడిపోయింది లేదు. 100-0 కిల్ రేషియో. అంటే ఇప్పటి వరకు గాలిలో 100 ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని లేపేసింది డాగ్ ఫైట్ లో. 0 మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, పాతది ఇది, ఇప్పుడు వాడట్లేదు. ఇక్కడ మిలిటరీ వాళ్ళ చిన్న డెమో ఏదో, వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల గురించి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే 20 కిలోలు 30 కిలోలు ఉంటుంది అది. ఆ జాకెట్ దాంట్లో పెట్టుకునే బుల్లెట్స్ అన్ని కలిపి అది ఎలా ఉంటది అనేది చూపిస్తున్నారు మనకి ఇక్కడ. చూడు ఇక్కడ ఎట్లా ఉన్నాయో. జనాలు చూడు ఎంతమంది ఉన్నారో. ఈ రోజు రేపు కలిపి 100,000 మెంబర్స్, అంటే 1,00,000 మంది వస్తారు అని ఎక్స్పెక్టేషన్ అనమాట. అక్కడ బ్లాక్ హాక్స్ ఉన్నాయి, అదిగో అక్కడ కూడా కొన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వెనకాల ఉన్నది ఏంది తెలుసా, న్యూక్లియర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ కోసం వాడే హెలికాప్టర్. చూడు ఎంత బందోబస్తు ఉందో ఇది. మరి న్యూక్లియర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ కోసం వాడాలి అంటే ఆ మాత్రం ఉండాలి. ఇదిగో ఇక్కడ యుఎస్ ఆర్మీ వాళ్ళు వాడే హెలికాప్టర్. కింద రేడార్లు చూడు ఎట్లున్నాయో. ఇదిగో అది రేడార్. ఈ ఎయిర్ షోలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, జనాల్ని ఎంకరేజ్ చేసి దేశం కోసం ఫైటింగ్ చేయడానికి మిలిటరీలో జాయిన్ అవ్వమని ఎంకరేజ్ చేయడానికి. అందుకనే ఇలాంటి ఎయిర్ షోలు అన్ని చేస్తూ ఉంటారు. ఈ మెకానిక్స్ కానీ ఈ మెషిన్స్ కానీ బ్యూటిఫుల్ కదా, అంతా చూసి ఎంకరేజ్ అవుతా ఉంటారు అని.
F-16 థండర్బర్డ్స్ చూస్తారా? ఇగో ఇక్కడ చూడండి ఏముందో, F-16. ఇది ఇప్పటికీ కూడా ఎంత ఫేమస్ అంటే యుఎస్ లో కాదు, దీని తర్వాత F-18, F-22, F-35 వచ్చినా గానీ ఇంకా దీన్ని వాడుతున్నారు యుఎస్ లో. అంటే ఎంత స్పెషల్ అర్థం చేసుకో. ఇది బ్యూటిఫుల్ మెషిన్. చూడు సింగిల్ ఫైటర్ పైన, అదిగో పైన ఫ్లై అయ్యేది అదే F-16, సేమ్ ఇదే. అది చెవులు పగిలిపోతున్నాయి. ఇక్కడ చూడు కొంచెం మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ జీపులు ఉన్నాయి, కొన్ని హమ్వీ, అది అక్కడేమో కొన్ని ట్యాంకులు ఉన్నాయి. అక్కడ ఇంకో F-16, ఇదేమో F-35 లైట్నింగ్. ఫస్ట్ లో చూసాం కదా, ఇక్కడ ఇంకోటి ఉంది. F-22 ర్యాప్టర్స్ చూస్తారా? అయ్యో అది ఒక్కొక్కటి 300 మిలియన్ల పైనే, అంటే 2400 కోట్లు. కానీ దాన్ని వేరే దేశాలకు అమ్మరు. అది మోస్ట్ అడ్వాన్స్డ్. F-35 కన్నా డేంజరస్ అది. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి రష్యా అంటే ఇష్టం. ఇప్పుడు ఇండియాకి రష్యా ఫ్రెండ్లీ కంట్రీ కదా, అందుకని రష్యన్ ఫైటర్ జెట్స్ F-22 ర్యాప్టర్ కన్నా కానీ పవర్ఫుల్ అని చెప్పి మన ఇండియాలో చాలా మంది అంటారు. కానీ ఏమో నేనైతే దాన్ని ఒప్పుకోను. F-22 ర్యాప్టర్ రా, ఒక గద్ద పిచ్చుకల్ని పట్టుకొని తినేసినట్టు మొత్తం పేల్చి పడేస్తుంది ఆకాశంలో. కింగ్ ఆఫ్ ద స్కైస్ ఇది. అందుకనే వేరే ఏ దేశాలకు అమ్మకపోవడానికి కూడా కారణం అదే. ఇప్పుడు ఇది వేరే వాళ్ళకి ఇచ్చామనుకో, వాళ్ళు పోటీ అయిపోతారు కదా, వీళ్ళకి సమాన పోటీ అయిద్ది. అందుకని అమ్మరు. మోస్ట్ అడ్వాన్స్డ్ వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ క్యానపీ చూడు, అంటే అదే ఫ్రంట్ పైన కనపడే గ్లాస్. ఇంకో పక్క పైన F-16 మోత మోగిస్తున్నారు. అదిగో అటు చివరిది F-15 ఈగల్, ఇది F-22 ర్యాప్టర్, ఇదేమో F-35 లైట్నింగ్. ఇదిగో ఇక్కడ కనపడేది A-10 వార్ట్ హాగ్. ఏ అంటే అటాక్, A-10 సింపుల్ గా థండర్ బోల్ట్ అని కూడా అంటారు. చూడ ఎట్లుందో. ఇది ఏంటంటే మొత్తం టైటానియం తోటి తయారు చేస్తారు దాన్ని. క్లోజ్ ఎయిర్ సపోర్ట్ అంటే ఎప్పుడైతే కింద వేరే వాళ్ళు యుద్ధం చేసే టైంలో పైనుంచి సపోర్ట్ కావాల్సి వస్తే దీన్ని పంపిస్తారు.
ఇది కింద మొత్తం టైటానియం తోటి తయారు చేస్తారు. ఇది ఇంతలా ఉంటది ఆర్మర్. ఇంత బుల్లెట్లు కొట్టినా గానీ తొందరగా ఏం కాదు. ఇదిగో ఇంకో F-16. ఇదిగో ఇక్కడ డ్రోన్ చూసారా, ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు, లోపల ఎవరు ఉంటారు దాంట్లో. ఇదిగో ఇంకొక క్లోజ్ లుక్, ఇంకొంచెం జూమ్ చేద్దామా. బ్యూటిఫుల్ ఉంది కదా, ఉంటుంది అంతే. ఇది చూడు ఎలా ఉందో. దీని పేరు ప్రోటస్ అంట. ఇది ఎందుకు వాడతారు, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకు వాడతారో మరి. దీన్ని మొత్తానికైతే మిలిటరీకి సంబంధించిందే. ఓకే, చాలా హై ఆల్టిట్యూడ్ అంటే 60,000 ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఫ్లై చేసి ఫోటోలు తీయడానికి, అలాంటి రీసెర్చ్కి వాడతారంట. ఇది షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కొన్ని రియల్ బాంబులు ఉన్నాయి, చూద్దాం. బాంబులు కాదు ఇంకే. ఇవి చూడు అసలు ఎట్లున్నాయో. ఇదిగో ఇది దాని పేరు AGM-88 హై స్పీడ్ హై ఆల్టిట్యూడ్. లోడ్ చేసే ఎక్విప్మెంట్ కూడా ఇదే. $190 LB అంట. ఇనర్ట్ బాంబ్. ఇదిగో ఇక్కడ చూడు. దీని పేరు V-22 ఆస్ప్రే. ఇది నెక్స్ట్ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ 10 years లో అన్ని బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ ని తీసేసి దీంతో రిప్లేస్ చేస్తున్నారు. ఇదేంటంటే హెలికాప్టర్ కి మళ్ళీ ల్యాండ్ అయ్యిద్ది, ఫ్లై అవ్వగలదు, మధ్యలో విమానానికి మళ్ళీ మారిపోయింది. ఆ రెక్కలు ఉన్నాయి కదా, పైకి ఉన్నాయి కదా, ఇట్లా ముందుకు తిరుగుతాయి అన్నమాట. అది ఎయిర్ షో. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే B-2 బాంబర్ అయితే దొరకలేదు. ముందే చెప్పాను కదా 1% ఛాన్సే అని. అన్ని చోట్ల ఒక లుక్ వేసా, దూరాన ఉన్నట్లు కూడా జూమ్ చేసి చూసా, దొరకలేదు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.